ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా దుంకుతారు కాబట్టి క్లారిటీగా ఒకసారి చూపిస్తున్నాడు 4 మీటర్స్ ఓకేనా. అక్కడ టేకప్ బోర్డ్ నుంచి ఇక్కడ 4 మీటర్స్ అండ్ రాజు ఎంత వేస్తాడో కూడా మీకోసం ఇంకొక లైన్ తీసిన. సో ఇగో ఇది 6 మీటర్స్ ఓకే. రెడీ 4 + 2 6. వచ్చాడు 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 వచ్చాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు వ్లాగ్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక 80 వీడియోస్ చేసిన ఎస్ఏ కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్నెస్ ప్లేలిస్ట్ లో. ఆ వీడియోస్ రియల్లీ మీకు హెల్ప్ఫుల్ అయినాయి అని నేను అనుకుంటున్నా. అండ్ అదే విధంగా మీకు లాంగ్ జంప్ మీద చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాంగ్ జంప్ ఉరికొచ్చేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ లెగ్ వస్తుందా రైట్ లెగ్ వస్తుందా కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకేనా. అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఇది ఎంత తీసుకోవాలి ఓకేనా, అసలు ఈ డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు జంప్ ఎట్లా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వస్తే ల్యాండింగ్ ఏంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫౌల్. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్న ఫౌల్ చేసినా కూడా కంప్లీట్ ఫౌల్ చేస్తారు. సో ఈ ఫౌల్ ఇవన్నిటి మీద మీకున్న క్వశ్చన్స్ అన్ని నేను క్లియర్ గా ఇప్పుడు ఒక నేషనల్ లాంగ్ జంపర్ రాజుతోనే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కూడా వస్తున్నారు ఓకే. ఒకసారి రండి. వెల్కమ్ రాజు. అండ్ ఇతను తెలంగాణని రిప్రజెంట్ చేసిండు మన లాంగ్ జంపర్. ఈయన పర్టికులర్ ఈవెంటే లాంగ్ జంప్ ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజు, ఇప్పుడు మనకి లాంగ్ జంప్ లో రన్వే ఎంత తీసుకోవాలి? బాయ్స్ అయితే ఒక 20 స్టెప్స్ తీసుకోవాలా ఓకే. 20 స్టెప్స్ తీసుకొని స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారో టేకప్ బోర్డ్కి వచ్చే వరకు మొత్తం స్పీడ్ యాక్షన్ ఉండాలా ఓకే. మీరేమైనా స్టార్టింగ్ స్లో చేసి మధ్యలోకి వచ్చినాక స్పీడ్ ఉంటా ఒక లైన్ కాడ ఒక బార్డర్ గీసుకొని ఆ నుంచి నేను స్పీడ్ లేపుతా అట్లయితే జంప్ రాదు ఓకే. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారో ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలి టేకప్ కొట్టినంత వరకు ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి టేకప్ బోర్డ్ నుంచి ఆడ 20 స్టెప్స్ తీసుకొని ఏదైతే లైన్ తీసుకుంటావో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే స్పీడ్ ఉండాలంటావు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం స్లోగా చీడికి వచ్చినాక స్పీడ్ చేస్తారు. అట్లా కాకుండా ఒకటే స్పీడ్ మీద అక్కడ నుంచి స్ప్రింట్ యాక్షన్ లో రావాలి ఓకే. డన్. రన్వే సెట్ అయింది. రన్వే సెట్ అయింది. అక్కడ నుంచి 20 స్టెప్స్ కొలుచుకున్నాం బాగుంది. ఆ కొలుచుకునేటప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి కొలుస్తారు, కొంతమంది ఇక్కడ నుంచి కొలుస్తారు. అప్పుడు మనం పర్టికులర్ ఎక్కడి నుంచి కొలిస్తే కరెక్ట్ అంటారు? మనం స్టార్టింగ్ పొజిషన్ టేకప్ బోర్డ్ ఎండ్ నుంచి కొలుచుకోవాలి ఓకే. స్టార్ట్ నుంచి కొలుచుకోవద్దు, ఎండ్ నుంచి కొలుచుకుంటే మనకేమైందంటే టేకప్ బోర్డు మనం టేకప్ కొట్టేటప్పుడు మనకు యాక్షన్ ఇట్లా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే అందరు ఇక్కడ నుంచి కొలుచుకుంటారు. ఇక్కడ నుంచి కొలుచుకున్నప్పుడు మీకు లెగ్ గైడ్ వస్తుంది, ఈయనే వస్తుంది. అంటే ఈ సెంటీమీటర్ గ్యాప్ మీది మెజర్మెంట్ పోయినట్టే. మనం కొంచెం కూడా మిస్ కావద్దు. అంటే ఎండ్ నుంచి తీసుకోవాలి. మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ వచ్చేస్తుంది టేకప్ ఈజీగా. ఇట్లా తీసుకుంటాం కాబట్టి రిటర్న్ తిరిగినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది ఓకే. అర్థమైందా? టేకప్ బోర్డ్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ ఎండ్ నుంచి కొలుచుకోమంటుండు. అదొకటి. కొలుచుకున్నాం బాగుంది. అక్కడికి పోయినాం, అక్కడ నుంచి ఉరుకొచ్చినాం. అక్కడ నుంచి ఉరుకొచ్చిన తర్వాత యాక్చువల్ నా పవర్ లెగ్ లెఫ్ట్. పవర్ లెగ్ లెఫ్ట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి లెఫ్ట్ లెగ్ రావాలి. నాకు రైట్ లెగ్ వస్తే ఏం చేయమంటావు? ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ అదే మనం ఏం చేసుకోవాలి మైండ్ బాగా ఇట్లా. ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ ఓకే. అంటే నా స్టార్టింగ్ పొజిషన్ ఇది. నేను ఇట్లా చేస్తా ఎక్కడైనా. ఓకే. కొంతమంది ఇట్లా స్టార్ట్ చేస్తారు, అవును. కొంతమంది రైట్ తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది లెఫ్ట్ తో స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఇప్పుడు నేను అక్కడ లెఫ్ట్ తో స్టార్ట్ చేసిన ఓకే. నాకు ఇక్కడ లెఫ్టే వస్తుంది ఓకే. అక్కడ లెఫ్ట్ నాది పవర్ లెగ్ రైట్ ఓకే. నేను అరేం చేస్తా, అరే నా ఫౌల్ అయింది ఇది, నాకు ఇంకా 2 జంప్స్ ఉన్నాయి. అవును. నేను ఆడ లెగ్ చేంజ్ చేస్తా ఓకే. స్టార్టింగ్ ఫస్ట్ లెఫ్ట్ తో స్టార్ట్ చేసాను నేను. ఓకే. ఆడికి ఫౌల్ అయింది నాది. అంటే నా పవర్ లెగ్ లెఫ్ట్ కాదు, నా పవర్ లెగ్ రైట్. నాకు రైట్ వస్తేనే నేను జంప్ చేయగలుగుతా, లెఫ్ట్ వస్తే జంప్ చేయలేను. అది మైండ్ లో పెట్టుకుని అరే ఆడ లెఫ్ట్ తో స్టార్ట్ చేసిన, ఈసారి రైట్ తో స్టార్ట్ చేసిన, రైట్ తో స్టార్ట్ చేసాం అంతే. లెగ్ చేంజ్ చేయాలి ఓకే. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇక్కడ నుంచి కొలుచుకోరు కదా, అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ మీరు లెఫ్ట్ లెగ్ రావాల్సింది రైట్ లెగ్ వచ్చింది అనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ లెగ్ చేంజ్ చేయమంటుండు. ఏది? స్టార్ట్ పాయింట్ లా లెగ్ చేంజ్ చేయమంటుండు. అదొకటి. అది అయిపోయిన తర్వాత సరే లెగ్ చేంజ్ చేసినాం, ఇక్కడ లెఫ్టే వచ్చింది, కరెక్ట్ గా వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత కొట్టినాం. కొట్టిన తర్వాత ఇంత ఫౌల్ అవుతుంది. సో ఈ ఇంత ఫౌల్ ని ఎట్లా చేస్తే రెక్టిఫై అవుతుంది అంటారు? మీరు అక్కడ మెజర్ తీసుకుంటారు కదా ఓకే. ఆ మెజర్మెంట్ ఏం అంటే కరెక్ట్ మీరు ఒక లైన్ కా నుంచి స్టార్ట్ కావాలి. స్టార్టింగ్ పొజిషన్ ఎట్లా స్టార్ట్ అవుతారో అట్లా ఒక బార్డర్ గీసుకొని ఆ నుంచి రెగ్యులర్ గా ఆ నుంచి స్టార్ట్ కావాలి. మీకు మెజర్మెంట్ అంతా ఈక్వల్ గా ఉండాలంటే. ఇప్పుడు ఫౌల్ వచ్చింది, ఇప్పుడు మీరు ఆడ ఏ నుంచి స్టార్ట్ చేసారు, నాకు ఒక హాఫ్ అడుగు వచ్చింది, ఆడ ఒక హాఫ్ అడుగు బ్యాక్ తీసుకోవాలా స్టార్టింగ్ పొజిషన్ కాడ. మీరు ఏదైతే బార్డర్ గీసుకున్నారో
ఆ బార్డర్ కు ఒక హాఫ్ అడుగు బ్యాక్ తీసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. సింపుల్. ఎంత ఫౌల్ అయిందో చెక్ చేసుకోండి. ఇంత ఫౌల్ అయింది అనుకో, ఆ ఇంత మీరు ఏదైతే స్టార్ట్ పాయింట్ లైన్ తీసుకురు కదా ఆ లైన్ కి కొంచెం వెనకలు చేయండి. అదే డిస్టెన్స్ వెనకల నుంచి స్టార్ట్ అవ్వండి, ఆటోమేటిక్ ఇటు రాగానే. ఇంకొకటి ఏంటంటే మీరు రన్వే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఒకసారి వెనకాలకి, ఒకసారి లాగి, ఒకసారి దగ్గర స్టెప్స్, ఒకసారి దూరం స్టెప్స్ చేసిరు అనుకో, అప్పుడు స్ట్రైడింగ్ మీద డిఫరెన్స్ వస్తుంది. ఆటోమేటిక్ ఏమైతుంది, ఇక్కడ మారుతుంది. ఈ లెగ్ రాబోయే ఆ లెగ్ వస్తుంది, లేదంటే లెగ్ ముందరికి వచ్చేస్తుంది. సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకేలాగా ఉండాలి. అండ్ ఇప్పుడు మీకోసం ఆయన ఒక 2 జంప్స్ వేసి చూపెడతాడు, ఓకేనా? ఆ జంప్స్ ఎట్లా చేస్తుండు, ఎట్లా వస్తుండు, టేకప్ బోర్డ్ ఎట్లా హిట్ చేస్తుండు, ఎట్లా జంప్ చేస్తుండు, ఎట్లా ల్యాండ్ చేస్తుండు. ఇంకొకటి ఏంటంటే రాజన్న, ఇప్పుడు ఈడ ఉన్నాం మనం, ఏంటంటే లాంగ్ జంప్ దుంకమనగానే వెళ్ళిపోతారు. డైరెక్ట్ వెళ్ళిపోయి ఎంతో ఒక డిస్టెన్స్ కాడ నిలబడి ఛాన్స్ వస్తుందో రాదో అని ఎంతో ఒక డిస్టెన్స్ కాడ నిలబడి దుంకుతారు. కానీ ఒకవేళ మనం జంప్ ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ని మీటర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ అంటారు? ఒక 5 గానీ 10 గానీ స్టెప్స్ నుంచి ఓన్లీ టేకప్ బోర్డు కొట్టి హైట్ ఎగరడం నేర్చుకోవాలి. ఓకే, ఓన్లీ హైట్. ఫస్ట్ జంప్ నేర్చుకోవాలి. అప్పుడు 4 మీటర్స్ చూసుకోవద్దు, 4 మీటర్ మ్యాటర్ కాదు టేకప్ బోర్డు. ఓకే, ఏమంటున్నా అంటే మనము దగ్గర నుంచి తీసుకొని టేకప్ బోర్డ్ కొట్టడం నేర్చుకోమంటుండు. అప్పుడు ఏంది, డిస్టెన్స్ చూసుకోకండి, మనం ఎంత పైకి ఎగురుతున్నాం అనేది చూసుకోండి. ఆ తర్వాత 4 మీటర్స్ కి టార్గెట్ పెట్టండి. సో స్ప్రింట్, టేకప్ బోర్డ్ హిట్, జంప్, ల్యాండ్. ఓకేనా? సో ఒక్క జంప్ 2 జంప్లు వేసి చూపెట్టు, దాని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, రెడీ.